ఏ ప్రాంతమైనా పర్యాటకంగా అభివృద్ధి చెందితే ప్రపంచం మెచ్చుకునే విధంగా ఉంటుందని అంటారు. అంతేకాకుండా ఆదాయ వనరులు కూడా అధికంగా వస్తాయని తెలియజేశారు. దానితో పాటు మన సాంప్రదాయాలు అన్నీ కూడా టూరిస్టులకు తెలిసే అవకాశం ఉంటుందని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ పాలనకు ఎదురు లేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం పర్యాటక కేంద్రానికి ఒక భూతల స్వర్గం వంటిదని చాటి చెబుతున్నారు. మరోసారి టీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకురావడం కోసం ఆరాటపడుతున్నారు. వారే తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్. తెలంగాణ ఉద్యమ సమయంలో వీరు క్రియాశీలక పాత్ర పోషించారు. పార్టీ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేసినారు. కేసీఆర్ ను సీఎం చేయటంలో కూడా వీరి పాత్ర అమోఘమైంది. వీరికి పర్యాటక రంగం పైన మక్కువ ఎక్కువ. ఏ ప్రాంతమైనా పర్యాటకంగా అభివృద్ధి చెందితే ప్రపంచం మెచ్చుకునే విధంగా ఉంటుందని అంటారు. అంతేకాకుండా ఆదాయ వనరులు కూడా అధికంగా వస్తాయని తెలియజేశారు. దానితో పాటు మన సాంప్రదాయాలు అన్నీ కూడా టూరిస్టులకు తెలిసే అవకాశం ఉంటుందని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ పాలనకు ఎదురు లేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం పర్యాటక కేంద్రానికి ఒక భూతల స్వర్గం వంటిదని చాటి చెబుతున్నారు. మరోసారి టీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకురావడం కోసం ఆరాట పడుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకం కూడా పేదలకు వరంగా మారిందని శ్రీనివాస్ గుప్తా తెలిపారు. వారు ప్రవేశపెట్టిన ప్రతి పథకం కూడా రాష్ట్ర ప్రజల జీవితాలని మారుస్తుందని అంటున్నారు. దళిత బంధు, ఆసరా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, రైతు బంధు లాంటి పథకాలు ఎంతో మంది జీవితాలలో వెలుగులు నింపాయని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఈ పథకాల అమలు తీరు ఎంతో పారదర్శకంగా ఉండటంతో ఇతర రాష్ట్రాలు కూడా ఈ పథకాలను ప్రవేశపెట్టి ఆ రాష్ట్రంలో ప్రజల మన్ననలను పొందాలనుకుంటున్నారు. కేసీఆర్ పథకాలు పేదలకు వరాలనడంలో ఏ మాత్రం అనుమానం లేదని తెలిపారు. ఉద్యమం సమయంలో ఏ హామీలైతే ప్రజలకిచ్చారో, ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారో వాటన్నింటినీ నెరవేర్చేందుకు రాత్రింబగళ్లు కృషి చేస్తున్నారని, వీరు ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శవంతమైనవని, అంతేకాకుండా అనేక రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా వీరి పథకాలను ఆయా రాష్ట్రాలలో ప్రవేశపెట్టినారంటే దానికి ప్రధాన కారణం ఆ పథకాలలో దార్శనికత మరియు ప్రయోజకత్వం ఉందని చెప్పటంలో ఏ మాత్రం అనుమానం లేదు. తెలంగాణ కోసం పోరాడిన ప్రతి ఒక్కరిని గుర్తించిన నాయకుడు కేసీఆర్ అని వీరు కొనియాడారు. దగాపడ్డ తెలంగాణను ముక్తి విముక్తులను చేసి బంగారు తెలంగాణ వైపు అడుగులేసే విధంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్దేనన్నారు. అన్ని వర్గాల ప్రజలు కూడా హర్షించేలాగా పాలన అందిస్తున్న ఘనత వీరిదన్నారు. ఎక్కడ కూడా అవినీతి మచ్చ లేకుండా ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్న సంక్షేమ సారథిగా ప్రసిద్ధి చెందినారని తెలియజేసినారు. అందుకే తెలంగాణ ప్రజానికం కేసీఆర్ ను తెలంగాణ జాతిపితగా అభివర్ణిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల అధికారాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని అధికారం చెలాయించడం తగదని తొలిసారిగా ఎలుగెత్తి చాటి చెప్పింది కేసీఆర్ అనడంలో ఏ మాత్రం అనుమానం లేదు. మోడీ ఆగడాలను, ఏకపక్ష నిర్ణయాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడంలో వీరు ముందుంటున్నారు. మోదీ బెదిరింపులకు బెదిరేది లేదని చాటి చెబుతున్నారు. ప్రజలకు అన్యాయం చేస్తున్న మోడీ పాలనకు చరమగీతం పాడాలని తొలిసారి చెప్పింది కేసీఆర్. కేసీఆర్ ధైర్య సాహసాలకు, వారి సాహసోపేతమైన నిర్ణయాలకు ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా ప్రశంసిస్తున్నారంటే వారి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయో మనకు అర్థమవుతోంది. త్వరలోనే మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటములను కూడా ఏర్పాటు చేయడానికి కేసీఆర్ అనేక ప్రణాళికలు రచించారని చెప్పవచ్చు. మోడీ పాలనపైన యుద్ధం చేస్తున్న సీఎంగా కేసీఆర్ గుర్తింపు పొందారని శ్రీనివాసుల గుప్తా అభివర్ణించారు. కేటీఆర్ కూడా పాలనలో తన మార్కు రాజకీయాన్ని చాటి చెబుతున్నారు. ఐటీ పరిశ్రమల శాఖలను విజయవంతంగా నిర్వహిస్తూ రాష్ట్రంలో పెట్టుబడులు తేవటంలో సఫలీకృతమయ్యారని తెలియజేశారు. చిన్న వయసులోనే పెద్ద పెద్ద బాధ్యతలు కూడా ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రపంచ మేధావుల ప్రశంసలు కూడా పొందుతున్నారు. ఒక పక్క పార్టీని, మరో పక్క ప్రభుత్వాన్ని కూడా ఎంతో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాడనడంలో వీరి కృషి ఎనలేనిదని చెప్పవచ్చు. ప్రజలకు
అనుగుణంగా పాలనను అందించడంలో కేటీఆర్ తన ప్రతిభను చాటి చెబుతున్నారని శ్రీనివాస్ గుప్తా తెలిపారు. తెలంగాణ ప్రజానికానికి కేటీఆర్ ఒక యువ కిషోరమని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు తీసుకురావడంలో కేటీఆర్ కృషి ఎంతైనా ఉందని చెప్పవచ్చు. దేశ విదేశాలు పర్యటిస్తూ పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ రాష్ట్రం ఒక మంచి అవకాశాలు ఉన్నాయని, అంతేకాకుండా పెట్టుబడిదారులకు కూడా తగిన రక్షణ కల్పిస్తామని, వారి పెట్టుబడులకు భరోసా ఇవ్వడం జరుగుతుందని, అంతేకాకుండా కంపెనీల ఏర్పాటుకు అవసరమైన పర్మిషన్లను కూడా అతి తక్కువ కాలంలోనే అందజేయడం జరుగుతుందని, అందువలనే పెద్ద పెద్ద విదేశీ సంస్థలు కూడా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయని శ్రీనివాస్ గుప్తా తెలిపారు. అంతేకాకుండా పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, మానవ వనరులు కూడా సకాలంలో అందించడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో మున్సిపల్ అభివృద్ధికి కేటీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారు. మున్సిపాలిటీలకు, కార్పొరేషన్కు అనేక నిధుల్ని కేటాయించి వాటి అభివృద్ధిని సాధించడంలో వీరు ముందంజలో ఉంటున్నారు. అనేక మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు దేశంలోనే దేశ స్థాయిలోనే ఆదర్శవంతమైన అవార్డులు వచ్చినాయంటే అభివృద్ధి ఎలా జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. పురపాలక సంఘాలలో కూడా కొత్త కొత్త మార్పుల్ని తీసుకువచ్చి ప్రజలకు అనుగుణంగా పరిపాలన అందించడం జరుగుతుందని చెప్పవచ్చు. కేసీఆర్ ఎలాగైతే తన చాకచక్యంతో పరిపాలన అందిస్తున్నారో అదే విధంగా కేటీఆర్ కూడా పాలనను ప్రజల వద్దకు తీసుకురావడంలో మరియు పథకాలను ప్రజలకు అందించడంలో కూడా వీరి కృషి ఎనలేనిదని చెప్పవచ్చును. అందుకే పాలనలో తండ్రికి తగ్గ తనయుడిగా కేటీఆర్ పేరు పొంది బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీలు ఇప్పటి వరకు లేవని శ్రీనివాస్ గుప్తా తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయాలు కావని అన్నారు. ఆ రెండు పార్టీలకు కూడా సరైన నాయకుడు లేడన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దానికి కారణం దేశంలో ఉన్న సహజ వనరులను మరియు మానవ వనరులను సరిగ్గా వినియోగించుకోకపోవడం వల్లనే దేశం అనేక రంగాల్లో వెనుకబడి ఉందని, మరి ముఖ్యంగా ఆర్థికంగా చాలా దీనస్థితిలో ఉందన్నారు. ఈ మానవ వనరులను పూర్తిగా వినియోగించుకోవాలంటే సరైన నాయకత్వం అవసరమన్నారు. అది కేసీఆర్ ద్వారానే సాధ్యమని చెప్పవచ్చు. దేశ ప్రజలు కూడా కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన కేసీఆర్ దేశాన్ని కూడా ప్రపంచంలోనే గణనీయమైన దేశంగా తీర్చిదిద్దుతారని ఆశలతో ఉన్నారు. దేశ ప్రజల ఆశలకు అనుగుణంగా కేసీఆర్ కూడా ప్రణాళికలను రూపొందించి ముందుకు వెళుతున్నారు. ఇతర పార్టీల నేతలు కూడా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎలాగైతే ఒక అద్భుతాన్ని సృష్టించారో దేశంలో కూడా కేసీఆర్ అద్భుతం చేస్తారని ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం పర్యాటక రంగంగా అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిందని శ్రీనివాస గుప్తా తెలిపారు. మరీ ముఖ్యంగా యాదాద్రి అభివృద్ధి చేయడం వలన ప్రపంచ పర్యాటకులు తెలంగాణ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. దాని వలన తెలంగాణ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుందని అన్నారు. ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో పర్యాటక రంగంలో అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని అన్నారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, దాదాపు 100కు పైగా స్థానాలను కైవసం చేసుకుని హ్యాట్రిక్ కొడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఉప్పల శ్రీనివాస్ గుప్తా.